మరణించే వరకు ఆలోచించలేనటువంటి విషయం ఏదైనా ఉంది అని మనం ఆలోచిస్తే ఏంటి అని ఆలోచిస్తేనండి, మరణ దినం గురించే మనిషి ఆలోచించడు. ప్రతి దాని గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడైనా ఇంతవరకు మన జీవితకాలంలో నేను ఎలా మరణించాలి, నేను ఎలా మరణిస్తాను, నేను మరణించిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని బ్రతుకున్న మనిషి ఆలోచించడు కనుకే ఆ మరణం అనేది మనకు సడన్గా ప్రత్యక్షమైన తర్వాత మన గుండె ఆగిపోయేంత పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. ఒక భయం మన గుండెల నిండా నిండిపోతూ ఉంటుంది. మన అరికాల నుంచి నడినెత్తి వరకు ఒక ఆందోళన, ఒక తెలియని భయం ఇది మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అసలు అలాంటి మరణం గురించి కానీ లేదా మరణ దినము గురించి కానీ ఎప్పుడు మనం ఆలోచించలేదు కనుక సడన్గా ప్రత్యక్షమైనప్పుడు కంగారు వస్తూ ఉంటుంది. అవునా కాదా? మనం ఎక్కువగా దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామని అంటే అది తప్ప అన్నీ ఆలోచిస్తాం. ఉదాహరణకి వయసు వచ్చిన వారైతే మంచి భర్త రావాలని ఆలోచిస్తారు, లేదా మంచి భార్య రావాలని ఆలోచిస్తారు. పెళ్ళైన వారైతే మంచి పిల్లలు పుట్టాలని ఆలోచిస్తారు. పిల్లలు పుట్టేసిన వారైతే డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తారు. ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమాల గురించి, వారి పిల్లలు, వారి మనవళ్ళు, వాళ్ళ మనవరాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, లేదా ఏది కొనాలి, ఏది అమ్మాలి, ఈ బంగారం ఏంటి, లేదా ఏ దుస్తులు ఏంటి. బట్టల గురించి ఆలోచించేంతగా మరణం గురించి ఆలోచిస్తామా? బంగారం గురించి ఆలోచించినంతగా మరణదినం గురించి ఆలోచిస్తామా? రేపటి దినం గురించి, రేపు ఏం చేయాలి అని ఆలోచించేంత విధంగా మరణం గురించి ఆలోచిస్తామా? నాకు తెలిసినంత మట్టుకి ఏమీ ఆలోచించం. కానీ ఇందాక మనం చదవబడ్డ వాక్యం ఏంటి? రేపు ఏం జరుగుతుందో మీకు తెలీదు. తెలుస్తుందా? తెలీదండి. రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు అన్నాడు. ఇలాంటి వాక్యాలు మనకు వినపడుతున్నప్పుడు కూడా మనం అసలు రేపటి గురించో ఆలోచిస్తూ ఉంటాం. నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా నీ జీవితంలో ఆలోచించినవన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు, గ్యారంటీ లేదు. కానీ నువ్వు ఏదైతే ఆలోచించవో, ఏదైతే ఊహించలేదో, ఏదైతే ఎప్పుడు నీ హృదయంలో తలంచుకోలేదో అది మాత్రం నీ జీవితంలో కంపల్సరీ గ్యారంటీగా జరిగి తీరేదే కాదా? జరిగి తీరేది. మరి కంపల్సరీగా జరిగి తీరే దాని గురించి మనం ఆలోచించాలా లేదా? పెళ్లి గురించి ఆలోచిస్తాం, జరగవచ్చు, జరగకపోవచ్చు. ప్రయాణాల గురించి ఆలోచిస్తాం, జరగవచ్చు, జరగకపోవచ్చు. ఏదైనా సరే ఇలా మీరు వేసుకోండి. కానీ మరణం గురించి ఆలోచించవు, కానీ కంపల్సరీ జరిగి తీరుతుంది. ఒకసారి భక్తులందరూ కూడా వారు బ్రతికిన దినాల్లో దేని గురించి ఆలోచించారో మనకు అర్థమైతే మనము కూడా ఆ రీతిలో ప్రయాణం చేస్తే అప్పుడు మరణ దినం అనేది నీకు సమీపించినప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు, చాలా ఆనందంగా ఉంటావు. చూడండి ఒకసారి ఆదికాండము. నేను ఈరోజు ఈ పాఠం చెప్పాలనేది కాదు, నేను వేరే పాఠం ప్రిపేర్ అయ్యాను. కానీ మన పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే మనకి ఈ క్షణంలోనే బాగా అర్థమవుతుందండి. దయచేసి మనందరం నిరీక్షణ లేని వారుగా మనం ఉండకూడదు, ఒక ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. క్రైస్తవుడు అంటే దేవుని పిల్లలు ఎలా ఆలోచించారో అలాగే మనం కూడా ఆలోచనలోకి వెళ్తే మనసు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మరణం అనేది ఈ జీవితంతో ముగిసిపోయేది కాదు, వెళ్ళబోయే లోకానికి ఇది ఒక ప్రయాణం లాంటిదే అనేది మనకి గుర్తు రావాలి. ఎవరైనా ప్రయాణం ఉంది అని అంటే భయపడతామా? సదురుకుంటాం. రేపు ప్రయాణం వెళ్ళాలి, ఊరు వెళ్ళాలంటే ఆ ఊరెళ్ళే ఆ దినాల్లో ఆ ఊరిలోకి మనకేం అవసరం? బట్టలు అవసరం, కొంచెం డబ్బు అవసరం, ఏమేమి అవసరమో అవన్నీ, తినుబండారాలు అవసరం, ఇవన్నీ చదువుకుంటాం ఊరు అన్నప్పుడు. అలాగే మరణం కూడా ఒక ప్రయాణం ఉన్నప్పుడు చదువుకుంటామా లేదా? ఇప్పుడు పెళ్లి చేయాలి, ఏం ఆలోచిస్తాం? ఇంటికి వాకట్లో చేద్దాం అనుకుంటావా? ఆ వాకట్ చిన్నదనుకోండి, పెద్ద స్థలం ఎక్కడైనా ఎదురు ఉన్న వాళ్ళు తోట అడుగుదాం, లేదా ఫంక్షన్ హాల్ అడుగుదాం, ఇవన్నీ చేస్తామా లేదా? మనం పెళ్ళిళ్ళ గురించి స్థలాలు ఆలోచిస్తాం, లేదా రోడ్డు పక్కన సైట్ ఎక్కడైతే
వాల్యూ ఉందో ఆ సైట్ కొంటే రేపు నా పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని మనం ఆ సైట్ల గురించి ఆలోచిస్తాం. ఏ తోట ఎక్కువ ఎకరం ₹1,00,00,000 పలుకుతుందో కొబ్బరి తోట ఎక్కడైతే దాని గురించి ఆలోచిస్తాం. అవునా కదా? అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఆలోచించే ఆలోచనలన్నీ ఇవే. అసలు భక్తుడు ఎవడు ఈ ఆలోచించలేదు. ఏ స్థలం కొంటే వాల్యూ ఉంటుంది, ఏ స్థలం కొంటే విలువైంది, ఏ స్థలం గురించి ఆలోచించాలో ఆలోచించారు. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనం కానీ చదువుకుంటే బెటర్, కానీ మనకు అంత సమయం లేదు కనుక మనం 10వ వచనం కానీ ఆలోచిద్దాం. 10వ వచనం, అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయిను పాతి పెట్టబడి. అంటే అబ్రహాం గారు ముందు ఏ స్థలం కొనుక్కున్నారు చెప్పండి? మంచి రేటు పలికే స్థలం కొనుక్కున్నారా? వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలి కదా, మంచి స్థలం కోసం చూసుకున్నారా? కాదండి. నేను ఎక్కడ పాతి పెట్టబడాలో అక్కడ బ్రతుకుండగానే ఒక పొలం కొనుక్కున్నారంట. ఒకరి దగ్గర ఒక పొలాన్ని కొనుక్కున్నారంట. మనం కొనుక్కుంటాం అలాగా? మనకు ఉంది కాబట్టి కొనుక్కోవట్లేదు, మనకు లేకపోతే కొనుక్కోవాలి. అందరం కూడా ఒకే చోట ఉండాలంటే అండి పరిశుద్ధులు అందరూ కూడా. అది భక్తుడు చెప్తుందంటే పరిశుద్ధుల ఆలోచన చూడండి. బ్రతుకుండగానే నేనున్న ఇంటిలో ఎక్కువ కాలం ఉండను, చాలా కొద్ది కాలం ఉంటాను. 175 సంవత్సరాలు మాత్రమే ఉంటాను నేనున్న స్థలంలో. కానీ ఎక్కువ కాలం నేను ఎక్కడ ఉండాలంటే ఆ స్థలాన్ని నేను కేటాయించుకోవాలి. ఎక్కువ కాలం ఉండే స్థలం అది కనుక ఆ స్థలం మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి, ఏ ఇబ్బందులు ఉండకూడదు అని ఒక స్థలం ముందుగానే నిర్ణయించుకున్నారు. మరి అబ్రహాం గారు ఇలా ఉన్నారు. తనలోంచి వచ్చిన సంతానం చూడండి, మరొక అతను కూడా ఎలా ఉన్నారు చూద్దాం ఒకసారి. 50వ అధ్యాయము 50వ అధ్యాయం చూడండి, 50:25. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా చూడండి మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు ఏమన్నాడో నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవలనని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము ఏం చేయించాడంట? ప్రమాణం చేయించుకున్నాడంటే ఏమని? యోసేపు గారు ఐగుప్తు దేశంలో చనిపోతాను కానీ నన్ను ఇక్కడ పాతేస్తారు. ఎక్కడ పాతేస్తారు? ఇక్కడే పాతేస్తారు. కానీ ఒక మాట చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఒకటి వస్తుంది. అంటే ఈ ఐగుప్తి బానిసత్వంలోంచి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లే రోజు వస్తుంది. భక్తుడు చూడండి ఎంత దూరంగా ఆలోచించాడో. భవిష్యత్తు ఏదో ఈ రోజు గురించి ఆలోచించలేదు. మనం అనుకుంటాం తేలితే పిల్లలు ఆడతారులే అనుకుంటాం, కానీ భక్తులు అలా ఆలోచించట్లేదు. దేవుడి ఆలోచన కూడా గమనించగలుగుతున్నారు వాళ్ళు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంట? దేవుని ఆత్మ సంగతులు కూడా గమనిస్తాడని ఉంటుంది. ఇక్కడ భక్తుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఏదో కొన్ని వందల మందిగానే ఉన్నారు, 75 మందితో జాయిన్ అయ్యాం మనం ఐగుప్తు దేశంలో నా ఒక్కడితో పోల్చుకుంటే. కానీ రేపన్న రోజు కొన్ని లక్షల మంది అయిపోతారు మీరు అందరూనే. కొన్ని లక్షల మంది అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ బానిసత్వ బ్రతుకున్న తర్వాత దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు మీ కొన్ని లక్షల మంది కూడా ఈ దేశాన్ని నుండి దేవుడు మీకు ఒక దేశం చూపిస్తాడు, దేశం వెళ్ళిపోతున్నప్పుడు ఖాళీగా వెళ్ళిపోవద్దు అని చెబుతూ, ఇదిగో ఇజ్రాయేలు పిల్లలారా, యాకోబు సంతానమా, మీరందరూ ఏం చేస్తారంటే నన్ను ఇక్కడ పాతేస్తున్నారు కదా, ఎముకలు ఉంటాయి, ఎముకలు ఎన్ని సంవత్సరాలైనా అలా ఉంటాయంటండి. నా ఎముకలు మీరు నన్ను తీసుకెళ్ళి మీరేం చేస్తారు తెలుసా? ఆ పరిశుద్ధులున్న పట్టణంలో నన్ను పాతేయండి అని ఎప్పుడు ప్రమాణం చేయించుకున్నాడో? బ్రతుకుండగానే అంటే ఇతను ఆలోచన బ్రతుకు మీద ఉందా, తన మరణ దినం మీద ఉందా? తన మరణ దినం మీద ఉందండి. ఏంగా ప్రమాణాలు చేయించుకుంటారు. దయచేసి నన్ను ఇక్కడ వదిలేయకండి,
నేను కూడా మీతోనే వచ్చేస్తాను, ప్రయాణం చేయండి అని. నిజంగానండి వీళ్ళ చేత ప్రమాణం చేయించుకున్నట్టుగానే మోషే గారు తీసుకెళ్ళి పాతేహారు. చూడండి ఒకసారి నిర్గమకాండం 13 చూడండి, చదువుకుని ముందుకెళ్తాం మనకు అర్థమవడం కోసం. 13:19 చూడండి ఏమనుందో. మరియు మోషే ఎముకలు ఎవరు తీసుకెళ్లారు? యోసేపు ఎక్కడ, మోషే గారు ఎక్కడ? ఎన్ని సంవత్సరాలు గడిచినాయి? ఎన్ని వందల సంవత్సరాలు గడిచి 400 సంవత్సరాలు ప్రయాణంలో ఉన్నారు. అసలు మోషే గారు చనిపోయిన తర్వాత 25 లక్షల మంది అక్కడ జనాలు కూడుకున్నారంటే ఎన్ని సంవత్సరాలు అయింది? ఇక్కడ కూడా మళ్ళీ అసలు ఎన్ని వేల సంవత్సరాలు అయిందో మనకు తెలియదు. వీళ్ళ 400 సంవత్సరాలు తెలుసు ప్రయాణం. 401 సంవత్సరం ఉన్నారు, 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇంచుమించుగా 400 సంవత్సరాలు దాటిందా లేదా? కానీ యోసేపు గారు ప్రమాణం చేయించుకున్నారు చూసారా? ఆ ప్రమాణం ఎవరు జ్ఞాపం చేసుకున్నారు? 100 సంవత్సరాలైనా మోషే గారు జ్ఞాపం చేసుకున్నారు. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి 19. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకుని పోవలనని ఇజ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని. అంటే దేవుడు దర్శనం ఇచ్చాడా లేదా? ఎవరికే? వీళ్ళు మర్చిపోతారో అని దేవుడు మీకు దర్శనం ఇస్తాడో నా ఎముకలు తీసుకెళ్ళండి అంటే దేవుడు కూడా ఇష్టమా కాదా తన పిల్లలందరూ ఒక చోట ఉండాలని? నిజంగా దేవుడి ఇష్టాన్ని ఎవరు తెలుసుకున్నారో? యోసేపు గారు తెలుసుకున్నారండి. యోసేపు గారు తెలిసిన ఏమన్నారు? నా ఎముకలు మీరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి అని ప్రమాణం చేయించుకున్నాడు. కానీ ఈ ప్రమాణం దేవుడు ఇలా దర్శనం ఇచ్చి మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాడంటే తండ్రి అయిన దేవునికి కూడా ప్రతి మరణం మీద కూడా ఇష్టం ఉందా లేదా? ఏంటంటే మరణించిన తర్వాత ఇంకెందుకులే అనుకుంటాం, మన ఎముకల మీద కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? అందుకే ఒక భక్తుడు ఎముకలు ముట్టుకున్న వెంటనే జీవం వచ్చిందంటండి. వచ్చిందా రాలేదా? వచ్చింది. ఒక భక్తుడు ఎముకలు అలా శవాలు తాకిన వెంటనే జీవం వచ్చిందంటే ఆ ఎముకల్లో కూడా ఇంకా జీవం ఉందంట. ఆ జీవం ఉంటుంది కనుకనే యేసుప్రభు గారు స్వరం విన్న వెంటనే మళ్ళీ ఎముకలు ఏమవుతాయి? ఒక మహిమ దేహాన్ని ధరించుకుని అందరూ ఒకే కుటుంబంలోంచి వచ్చినట్టుగా అందరి బాడీలు జీవం కలిగి మహిమ దేహాన్ని తగిలించుకుని అలా ప్రయాణం చేస్తాయి. ఎప్పుడు? నువ్వు బ్రతికుండగా నీ సమాధి దినం గురించి నువ్వు కూడా ఆలోచిస్తే. మన మరణ దినం గురించి మనం ఆలోచించకుండా రేపు ఎక్కడికి వెళ్తే 1000 వస్తుంది, ఎక్కడికి వెళ్తే 500 వస్తాయి, ఇవి ఆలోచించు. బ్రతుకున్నావు కనుక జీవాన్ని గురించి ఆలోచించు, కానీ నిత్య జీవితం గురించి మర్చిపోకు. దేని గురించి? పని గురించి నేను ఆలోచించొద్దానంటలేదు అసలు. దీనికన్నా ముందుగా తండ్రి ఒకవేళ నేను ఈ రాత్రే చనిపోతే నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు నాన్న, నీకు తెలుసు కదా, కానీ నువ్వు అనుకున్నటువంటి దినమే నాకు జరిగించు అని చెప్పాలి. బ్రతుకు ఉండగానే అప్పుడప్పుడు నువ్వు సమాధి దగ్గర కూడా నువ్వు కప్పెట్టుకునేటువంటి స్థలం దగ్గర కూడా వెళ్ళి అప్పుడప్పుడు చూసి నేను నా ఇంట్లో నా రక్తం పెట్టి కట్టుకున్న ఈ ఇంటిలో, ఈ భవనంలో, లేకపోతే ఈ చిన్న గుడిచులో 60 ఏళ్ళు 70 ఏళ్ళు కొద్ది కాలమే ఉంటాను, ఎక్కువ కాలం నేను ఈ తోటలో ఉంటాను, లేదా ఎక్కువ కాలం నేను గోదావరి దగ్గర ఉంటాను. అది ఎంతకాలమో తెలియదు. ఏసీ వచ్చారు అక్కడ వరకు కూడా నీ ఎముకలు అక్కడే ఉండాలి. కనుక అప్పుడప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి చూసుకున్నావు అనుకో, నీకు ఈ లోకం మీద తీపి అనేది పుడుతుందా? ఈ లోక డబ్బు మీద కానీ, లోక బంగారం మీద కానీ, లోక బంధాల మీద కానీ, లోక శరీర జీవితాల మీద కానీ, భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, నీ ఇంటి మీద కానీ, నీకున్న సమస్త మీద తీపి వస్తుందా? ఇవి తాత్కాలికమైనవని నీకు ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే నువ్వు ఈ గోతు దగ్గరికి వెళ్ళి గోతు గురించి ఆలోచించినప్పుడే నీకు దీని మీద తగ్గుతుంది, దీని మీద పెరుగుతుంది. మీకు అర్థం చేసుకోవాలి. భక్తులు వాళ్ళ మరణ దినాన్ని గురించి ఆలోచించారు. యాకోబు గారు కూడా చూడండి ఒకసారి. యాకోబు గారి గురించి ఆదికాండం 47 ఒకసారి చూడండి. ఆయన కూడా అంటాడు, ఆయన ఆదికాండము 47:29 చూడండి. ఇజ్రాయేలు అంటే యాకోబు గారు చావలసిన దినములు అంటే నేను చనిపోయే, యాకోబు గారు కూడా మాట్లాడుకున్నారు ఆయన, నేను చనిపోయే దినములు
ఇదిగో దగ్గరికి వస్తున్నాయి. అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి తన కుమారుని పిలిపించాడు. పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచుము అని. అంటే నా ఎడల దయ చూపించు ఇసాకు, నేను చనిపోతున్నాను, నేను చనిపోయిన తర్వాత దయ చూపించమన్నాడు. బతుకుండగా దయ చూపించమన్నాడా? నేను చనిపోయే దినాల దగ్గరికి వచ్చినాయి, దయచేసి నా పట్ల దయ చూపించని చెబుతూ ఎలా దయ చూపించాలి, కనుపరచమంటే ఎలా దయ చూపించాలంటే, నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము, నేను ఈ సంపన్న దేశంలో ఉండాలని నాకు లేదు. అందుకే చాలామంది చూడండి, చాలామంది గల్ఫ్లో ఉంటాం కదా, అమెరికాలో ఉంటాం, ఇజ్రాయెల్లో ఉంటాం, ఎక్కడైనా ఉంటాం. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చేలాగుంటారో? అసలు ఇండియాలో ఈ మట్టిలో, ఈ పేడలో, ఈ సమాజాల దొడ్లో ఉండటం బెటరా, ఇజ్రాయెల్లో లేదా అమెరికాలో లేదా గల్ఫ్ దేశాల్లో అక్కడ సమాధి చేయబడతాం బెటరా? అక్కడే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చక్కటి స్థలాలు, చక్కటి అందమైన కాంపౌండు, ప్రతి సమాధి చక్క తుడిచి గడిగి పెడతారు, అన్నీ పెడతారు. అక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఉండాలనుకుంటారా చనిపోయిన వాళ్ళు, కుటుంబీకులు? నిజంగా మీకు తెలియదు కానండి, ఒక విషయాన్ని నేను బయటకు వస్తున్నాను ఈ మాటను బట్టి. నిజంగా ఒక సహోదరుడు చనిపోయాడు, మీరు చూసుంటారు. గడ్డ వేసుకుని కుర్రోడు, యవనస్తుడు, ఎంత చిన్నోడు అంటే అంత చిన్నోడు ఆయన. మా జాయగడ వయసు ఉండొచ్చేమో, అంతే, కొంచెం పెద్దగా ఉండొచ్చేమో, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఆ నాన్నగారు పాస్టర్ గారు పాపం. ఆ నాన్నగారు ఎవరో పాస్టర్ గారు పాపం. ఎంతో చక్కగా సేవ చేసుకుంటూ ఎంతోమందిని ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడండి అతను. నేను ఒక ప్రోగ్రాం చూసినప్పుడు అతను ఎంతసేపు నవ్విస్తూ ఉంటాడు. అతను చక్కగా పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉంటాడు. నాకు కూడా ఒకసారి కనపడ్డాడు బోర్పల్లి. నేను పలానా చర్చి కడుతున్నాను, మీరు అక్కడ రావాలి అన్నాడు. ఎందుకో చిన్న మెసేజ్ అక్కడ 5 నిమిషాలు నేను ఇచ్చినప్పుడు మీరు కూడా రావాలని ఫోన్ నెంబర్ కూడా రాస్తున్నాడు ఆయన నాది. నాకు ఆ తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళ నాన్నగారు ఈయన అని గుర్తొచ్చింది. నిజంగా కొడుకు ఒక చోటకు ఒక స్థలానికి పంపించిన తర్వాత, మంచి దేశం పంపించిన తర్వాత, చదువుకోరా నాన్న, చదువుకుని నాకు మంచి పేరుతే, నువ్వు ఒక మంచి నేర్చుకో, ఏదైనా నేర్చుకుని రా, నా సేవలో కూడా పాలు పంచుకుంటావు, లేదా నువ్వు కూడా మంచి ఉద్యోగం చేసుకుంటావు, మంచి జీవనం. తండ్రికి ఒకటే ఆశ అండి, తండ్రికి ఎంత ఉన్నా కానీ కొడుకు మంచి ప్రయోజకుడు అవుతాడు అని కొన్ని వందల పెట్టుబడి పెట్టి, ₹1,000 పెట్టుబడి పెట్టి, ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఆ కొడుకు మీద ఆశలు ఉంటాయండి. వీడి బ్రతుకు మీద, వీళ్ళ ఆరోగ్యాల మీద ఏముండవు. ఎందుకంటే రక్తం పెట్టి కొన్ని కలల కనుక్కున్న బిడ్డలో వాళ్ళ ప్రయోజకులు అయితే సరిపోద్ది, మన నాశనం అయిపోయినా పర్లేదు, మనం నష్టపోయినా పర్లేదు అనుకుంటాడు ఆయన. అదే ఆలోచనతో వాళ్ళకి స్తోమత మించి లండన్ పంపించారు, మంచి దేశం, చదువుకోవాలని పంపిస్తే అక్కడ ప్రేమలో పడ్డాడు అయ్యగారు. ఎందులో పడ్డాడో? ప్రేమలో పడ్డాడండి. నిజంగానండి, ప్రేమలో పడినోడికి తండ్రి పడ్డ కష్టం గుర్తురాదండి. గుర్తొస్తుందా? అస్సలు గుర్తురాదండి. అమ్మ ఎంత కష్టపడి పెంచి నా మీద ఎన్ని కలలు పెంచుకుందో ఆ అమ్మ ప్రేమ కూడా గుర్తురాదండి. ఎప్పుడు కూడా ఒక్కరోజు ఒక్క క్షణం కూడా గుర్తురాదండి. ఎన్ని మాటలు చెప్పినన్ను మా అమ్మ నన్ను లండన్ దేశం పంపించింది, మా నాన్న నన్ను ఇక్కడ పంపించటానికి తన ప్రేమ నా మీద చంపుకుని నన్ను ఇంత దూరం పంపించి నేను ఒక ప్రయోజకుడిని అయితే చాలా మంచిది అనుకుని నన్ను పంపించాడు అనే ఆలోచన మర్చిపోతాడండి. మా చెల్లి, తమ్ముడోళ్ళు, అన్న వీళ్ళందరూ వాళ్ళ ప్రేమను చంపుకున్నాక టాటా చెప్పి ఏడుస్తూ పంపించారు. నేను వారి కలలన్నీ నెరవేర్చాలి, నా మీద ఇంత ఓప్స్ పెట్టి కూర్చున్నారో, ఇంత త్యాగం చేశారు, ఇవన్నీ మర్చిపోవటానికి ఏంటి తెలుసా? ఒక్క అమ్మగారు వచ్చారు, గుండెలు నిండా నిండిపోయారు. ఒక్క ఆవిడ నిండిపోయిన తర్వాత అండి అసలు అమ్మతో మాట్లాడటం తక్కువ, నాన్నతో పలకరించడం తక్కువ, చెల్లితో పలకరించడం తక్కువ, ఇంకా దీంట్లో మునిగిపోతారు. ఇంకా చాటింగు, చీటింగు మొత్తం ఇందులోనే మొత్తం నాశనం అయిపోతారు. ఒక్క ప్రేమ గుండెల నిండా నింపుకున్న తర్వాత ఆ ఒక్క ప్రేమ మైనస్ కొట్టిన తర్వాత ఉంటుందండి ఇలాగ బాధ. 7 అంతస్తుల నుంచి దూకడం చాలా సులువు. అప్పుడు ఒక్క అంతస్తు నుంచి దూకితే ఇలా చూస్తే నరాలు జివ్వమంటే భయం గుండెల నిండా వస్తుంది. అమ్మో అంటాం. 7 అంతస్తులు ఎక్కి దూకటానికి ఏదో పువ్వుల మీద అడిగేస్తున్నట్టు వేస్తారు కిందకి. ఎలాగా? గుండెల నిండా అనుకున్నది జరగకపోతే చావడం చాలా సింపుల్. ఎందుకంటే తెలుసా,
సాతానుగాడు ఒక బొలువు వెలిగించాడు. ఆ బొలువు ఆరిపోయిన వెంటనే నీ జీవితం కూడా ఆరిపోయినట్టుగా అయిపోద్ది నీకు. నిజంగానండి చనిపోయాడు. ఒక 200-500 వేగం మీద వెళ్తున్న బుల్లెట్ ట్రైన్కి ఎదురెళ్ళిపోయాడు. దేనికి? ఏదో 60 స్పీడ్ మీద వస్తున్న ఆర్టీసీ బస్సు కాదు. ఆర్టీసీ బస్సు ఎంత వస్తుంది? 60 మీద స్పీడ్కి ఎదురెళ్ళు నుజ్జైపోయి పారతో తీయాలి నేను, ఇలాగా పారతోటి కదా. 500 వేగం మీద వెళ్తుందంటే బుల్లెట్ ట్రైను, దానికి ఎదురెళ్ళిపోయి దూకేశాడు. ఒక్క ముక్క దొరకలేదండి. ఇంతంత ముక్క పీసులు దొరికితే అవన్నీ మూట కట్టి పంపించటానికి ఎంత అయింది తెలిసిన వాళ్ళ ఖర్చు ₹1,00,00,000 అయింది. ఇంకా నా కొడుకు వద్దులే అండి, ఇంకా చనిపోయిన తర్వాత ఆ మొక్కలు నేనేం చేసుకుంటా అన్నాడు తండ్రి. ఏమన్నాడు తెలుసా? స్వదేశానికి తీసుకురావటానికి అందరి దగ్గర ఇలా చెయ్యి చాచాడు. ఒక నలుగురికి స్పీచ్ ఇచ్చి అని ఎంతో ఉల్లాసంగా ఎంతో ఎంజాయ్ చేసిన మనిషి, దేవుల్లో ఆనందించిన మనిషి చెయ్యి చాచి అందరిని అడిగాడంట. ₹1,00,00,000 అతని దగ్గర లేదు. అందరూ ఏదో సహాయం చేశారండి. నేను విన్న మాట ఇది. అందరూ ప్రపంచం అంతా దగ్గరికి వెళ్ళి అడిగారంట. అడిగితే అందరూ సహాయం చేశారంట. ఆ తండ్రి బాధ వినలేక ₹1,00,00,000 అండి, 100 లక్షలు ఆడి చెత్తకు చచ్చిపోయాడు. ఈరోజు అతని బాధ గురించి మనం మాట్లాడుకోవడానికి మనం సరిపోలేం. ఈరోజు ఆ తల్లి బాధ, తండ్రి వేదన, కుటుంబీకులు ఘోష చచ్చిపోయే వరకు తీరుతుందా? ఈరోజు అలా ఉన్నాయండి మనుషులు ప్రేమలో. ఆ మాయలో పడిపోయి నాన్న రక్తం పెట్టి కష్టపడి సంపాదించిన గుర్తురాదు, తల్లి కడిగిన సేవ గుర్తురాదు, అన్నాదమ్ములు కుటుంబీకులు పంచుకున్న ప్రేమ గుర్తురాదు. ప్రేమలో పడిపోయి చచ్చిపోతున్నారండి జనాలు. కానీ మృతదేహం మాత్రం ఇక్కడ రావాలని మనం కోరుకున్నావా లేదా? కానీ అదే అన్నాడు ఇక్కడ. అది కూడా చూడు, నేను చచ్చిపోయిన తర్వాత ఈ సంపన్న దేశంలో వదిలేయకండి నన్ను. అదే అండి నాకు ఈ మాట చేసిన గుర్తొచ్చింది. వదిలేశాడా పాప మీ తండ్రి? పాస్టర్ గారు వదిలేశారా? వదలలేదండి. ఏ ఆస్తి అమ్మేశాడో ఏం చేశాడో తెలియదు. కానీ మొన్న బుధవారం జరిగిందండి సమాధి. మీరు ఈ మధ్య గ్రూప్ వెళ్ళిన తర్వాత ఉంటుంది ఫోటో చూసారా? ఆ అంతర్గత రోడ్లో కూడా పెట్టారు, చాలా చోట్ల పెట్టారు. ఆ కొడుకు జ్ఞాపకం. అది చనిపోడన్న బాధ కన్నా అతనికి ఎంత అవమానం అండి. కొడుకు ఒక దాన్ని ప్రేమించి చచ్చిపోడు. వీడి తండ్రి కొడుక్కే చెప్పుకోలేకపోడు, సంఘానికి ఏం చెప్తాడరా అంటారు. రేపు నుంచి అనరా? రేపు ఇతను నిలబడి ఉల్లాసంగా దేవుని స్తుతించగలుగుతాడా? దేవుని కనపరచగలుగుతాడా? దేవుని నమ్ముకోండి, మీ పిల్లలు దేవుని కోసం పెంచండి అని అనగలుగుతున్నా? నేను అనగలుగుతున్నా? కొడుకు చెడిపోయిన తర్వాత నేను అనగలుగుతున్నా? కొడుకు పోయిన తర్వాత నేను అనగలుగుతున్నా? ఏ మొహం పెట్టి అనగలుగుతాడు చెప్పండి? ఆ మాట అంటాకి గుండె ధైర్యం సరిపోదండి తండ్రికి. అతను నార్మల్ మనిషి అయితే నడిచిపోతాడు. ఒక సేవకుడు పొజిషన్లో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అతని పేరు మాగిపోయిపోయింది సేవలో, పాటలు పాడటంలో, రాయటంలో కూడా. ఈరోజు గుండె వేదనతో ఉందండి అతను. చచ్చిపోయాడు బాగానే ఉన్నాడు. కానీ ప్రతి క్షణము దినము కాదు, క్షణము చస్తూ బ్రతకాలి ఇతను. అదిగా అన్నాడు చూడండి, నన్ను ఐగుప్తులో పాతి పెట్టవద్దు, దయచేసి సంపన్న దేశంలో వద్దు. ఇదిగో నా పితరులతో కూడా నేను పండుకొనకుండునట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను, అంటే నా పితరులతో పెట్టిన నన్ను ఇక్కడ వద్దు అంటున్నాడు. మనోళ్ళు కూడా ఈ రోజుకి ఎన్ని ₹1,000 ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. ఎందుకు తెలుసా? అందరూ ఒక చోట ఉండాలనండి. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఆలోచిస్తున్నారు. మన భక్తులు, ఇప్పుడున్న భక్తులు ఎలా ఆలోచిస్తున్నారు? చనిపోయిన తర్వాత నా కొడుకు ఇక్కడికి రావాలనుకుంటున్నారు. ఎప్పుడు కొడుకు చనిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలో ఆలోచించారా? మా నాన్న చనిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలో నీళ్ళు ఆలోచించాడా? ఆలోచించలేదు. కానీ భక్తులకి మనకేంటి తెలుసా? మనం చనిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం. వీళ్ళ బ్రతుకుండగా ఆలోచిస్తున్నారు. దయచేసి మనం గమనించినట్లయితే మనకి ఎలాంటి మరణం కావాలని కోరుకుంటూ చూడండి. సంఖ్యాకాండం ముగించుకుందాం. మనం అనుకున్న సబ్జెక్టు ఇటు వెళ్ళిపోయింది. అలా చూడండి, ఒక సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము కింద లైన్ ఉంటుంది చూడండి. అది అదే అండి. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. ఎలాంటి మరణం కోరుకోవాలి మనం? నీతిమంతులు ఎలా మరణించారో
మనము కూడా అలాంటి మరణాన్నే కోరుకోవాలంట. అలా చెబుతూ నా అంత్య దశ అంటే నా దినాలు, చివరి దినాలు వారి అంతము వంటిదగునుగాక. ఎలా ఉండాలంట? మన దినాలు కూడా వాళ్ళ దినాల్లాగా ఆలోచించాలి. నీతిమంతులు లాంటి మరణం మనకు కావాలి. కానీ మన మరణం ఎలాంటిది కోరుకుంటాం? తింటా చనిపోవాలని కోరుకుంటామా? ప్రశాంతంగా నిద్రలో చనిపోవాలని. మళ్ళీ మనం ఒకటి కోరుకుంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి, మంచి సావు చచ్చిపోయాడు. ఇది మంచి సావా? స్టెఫెన్ ఎలాంటి చావు చనిపోయాడండి? స్టెఫెన్ ఎలాంటి చావు చనిపోయాడు? లోకం మాట్లాడుకునే భాషలో మాట్లాడంటే కుక్క చావు చచ్చిపోయాడు. ఎలాంటి చావు? కుక్క చావు చనిపోయాడు అని చెప్పుకోవచ్చు లోక భాషలో అయితే. కానీ ఇది దేవుని దృష్టిలో ఎలాంటి మరణం? రాళ్ళు పెట్టి దేని కొడతాం మనం? ఒక పిచ్చి కుక్కను కొడతాం, అవునా కదా? కుక్కను కూడా కొట్టాం, ఒక పిచ్చి కుక్కనే కొడతాం. స్టెఫెన్ ఎలా కొట్టారు? రాళ్లతో కొట్టారు, ఒక పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. కానీ భక్తులందరూ కూడా ఎలాంటి మరణం ఇలాంటి మరణం కావాలని కోరుకున్నారండి. అపోస్తులను ఎలా కొట్టి చంపేశారు? భయంకరంగా కొట్టి చంపేశారు. ఇలాంటి మరణం, నీతిమంతు లాంటి అసలు అంటాను, అసలు మనం మరణమే కోరుకుంటామా? మరణమే కోరుకోమండి, మరణమే వద్దు అనుకుంటాం. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసండి? మరణమే కోరుకున్నాడండి. పుట్టుకు నీకు నాకు ఇష్టం. రోగంతోనైనా పర్లేదు ఇక్కడే ఉండాలనుకుంటాం, వేదనతోనైనా ఇక్కడే ఉండాలనుకుంటాం, ప్రతి దినం చచ్చిపోతున్నా సరే ఇక్కడే ఉండాలనుకుంటాం. కానీ ఆ మరణ వేదనలో మరణం రావాలని కుటుంబీకులు కోరుకోం, తను కోరుకోరు, ఎవరు కోరుకోరు. కానీ భక్తులు అలా అసలు బ్రతకాలనేదే వాళ్ళ కాన్సెప్ట్ కాదు. ఈ బ్రతుకు ఆయన కోసం, మరణం వీళ్ళ కోసం. మరణం ఎవరి కోసం? వాళ్ళ కోసం. బ్రతుకు దేవుని కోసం. మన బ్రతుకు దేవుని కోసం ఉండాలి, మరణం మన కోసం చనిపోవాలండి. నీతిమంతులు అలాగే కోరుకున్నారు, మనము కూడా అలాగే ఉండాలి. మన బ్రతుకు దేవుని కోసం, మన మరణం నా కోసం. మరణం ఎవరికి మేలు? మనకు మేలండి. నిజంగానే మీరు ఏమనుకుంటారో తెలియదు, కానీ మరణం చాలా గొప్పదండి దేవుని దృష్టికి. చూడండి, అందుకే ఒక మాట అంటాడు, అందుకే ప్రతి ఒక్కరూ నాన్న ఈ రాత్రి పండుకుంటే నిద్రలోనే తీసేయని అనకండి. నీతిమంతుల మరణం ఎలాంటిదో, నా మరణం నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా, నువ్వు ఎలాగనుకుంటే అలాగే చనిపోయేటట్టుగా నాకు ఓపిక, ఆ క్షణానికి కావలసిన ధైర్యం నాకు దయచే అని అడగండి. అప్పుడు మరణం నీకు సంభవిస్తున్నా, నీ పిల్లలకు సంభవిస్తున్నా, నీ ఇంటి వారికి సంభవిస్తున్నా, దేవుడు ఎలా కోరుకున్నాడేమో. ఏదో రోజు మరణం ఏ రోజైనా ఉంది, అది కంపల్సరీ ఖాయమే అనుకున్నప్పుడు దాని మీద ఎక్కువ నువ్వు ప్రేమ పెంచుకోకూడదు. బతుకు మీద, మరణం మీదే తీపి పెంచుకోవాలి. ఈ బ్రతుకు ఉండదని నీకు తెలిసిన తర్వాత కూడా తీపేందుకు? ఉంటున్న దాని మీదే తీపి పెంచుకోవాలి. చూడండి ఒకసారి 116, చూడండి ఒకసారి 116 చూద్దాం. ఎందుకు నీతిమంతులు మరణంగా మనం కోరుకోవాలి? 15 చదవండి అమ్మా. ఎందుకు మనం నీతిమంతులు లాంటి మరణం కోరుకోవాలి అని ప్రశ్న వేసుకుంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. మరణం ఎవరికి విలువైంది? మరి నీకు నాకు బాధ ఎందుకు? ఆయనకు మరణం విలువైంది అన్నప్పుడు మనం బాధపడకూడదు. విలువైనది మన దగ్గర ఉన్నప్పుడు మనం బాధపడతామా, ఆనందపడతామా? ఆనందపడతాం, విలువైనది ఉన్నప్పుడు. మరి దేవుడికి విలువైనది ఉన్నప్పుడు తన పిల్లలు తన దగ్గరికి వెళ్ళిపోతున్న ప్రయాణం మరణమే. మన కొడుకు మన ఇంటికి వస్తున్నప్పుడు ఎంత ఆనందం. ఆడు వస్తున్నాడు, ఈరోజు ఏమైనా కూర తేయండి, చేపలు తేయన్నాడు. అడే చేపలు తినలేదా, మటన్ తినలేదా, చికెన్ తినలేదా, రొయ్యి తినలేదా, గలప నిండా అయ్యే తిన్నాడు. భర్త వచ్చేటప్పటికి మా ఆయన వస్తున్నాడు, నువ్వు చేప తెప్పించేస్తుంది మమ్మీ. గలప నుంచి వస్తున్నాడు, ఏదో కూర మంచిది వండాలి సాయంకాలం అనుకుంటారు, అనుకోరా? పిల్లోడు వస్తున్నాడు హాస్టల్ నుంచి, ఏదో ఒకటి వండాలి, అక్కడ తినలేదాడు, తిన్నాడు. కానీ చేతులతో వండి పెట్టాలి, అది వారికి మేలు, వారికి సంతోషం. అలాగే తన పిల్లలు తన ఇంటికి వస్తున్నప్పుడు అన్నీ ఏర్పాటు చేస్తాడే చేయడే దేవుడు. పరలోక రాజ్యంలో దేవదూతలు తప్పట్లు కొట్టుకుంటాయేమండి, నా సేవకుడు కుమార్తె వచ్చేస్తుంది అని ఉల్లాసంగా ఆనందంగా ఉంటాయి. దేవదూతలు ఉంటాయి ఉండవా?
నా తండ్రి ఇంట్లో సేవకుడేమో పనుడు ఏమనుకుంటారు, అయ్యగారు పెద్ద కుమారుడు వచ్చేస్తున్నాడంట కదా ఇవాళ అంటారంటారా పనులు. అయ్యగారు కూతురు వచ్చేస్తుందంట కదా, ఇంటికాడి నుంచి పండగ వస్తుందా సంక్రాంతికి అంటారంటారా పనులు. అలా అన్నప్పుడు యజమానుడికి నా పెద్ద కూతురు వస్తుందిరా సూర్యరావు అంటాడంట. అంటే దేవదూతలు ఇంట్లో పనులే ఆనందపడుతున్నప్పుడు, తన ఇంటి యజమానుల పిల్లలు వస్తున్నప్పుడు, మరి పరలోకం తన పిల్లలు వెళ్ళిపోతున్నప్పుడు ఆ దేవదూతలు ఆనందించవా? ఆనందించినప్పుడు తండ్రికి కనపడుతుందా? ఆనందం కనపడదా? మరి తండ్రి కూడా సంతోషిస్తాడా? సంతోషించడా? మరి తండ్రి పరలోకం మన మరణం పరలోకంలో ఉత్సాహంగా ఆనందకరంగా ఉంటే మన దగ్గర వీడిపోరిన బాధ కన్నీరు ఉంటుందండి. కానీ దాంతోపాటు ఏముండదు తెలుసా? మా అమ్మ అక్కడికి వెళ్ళిపోయింది, నా భార్య అక్కడికి వెళ్ళిపోయింది, నా తల్లి అక్కడికి వెళ్ళిపోయింది, నా చెల్లి అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని ఒక విశ్వాసం నీలో ఉందనుకోండి, మనకి దేవుడి మాటలను బట్టి ఆదరించుకునేటువంటి శక్తి క్రైస్తవులు మట్టుకే ఉందండి. ఇంకెవరికైనా ఉందా? ఎవ్వరికీ లేదండి. పరదేశంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? దండేసి స్వాగతం పలకడానికి రెడీగా ఉండరా? ఈరోజు అన్నగాడు వస్తున్నాడంట అంటారనరా? ఈరోజు చెల్లి వస్తుందంట, అక్క వస్తుందంట అంటారండి. ఎవరైనా మనకు మీ ఊడు వచ్చేద్దంటే అన్నగాడు వచ్చేద్దాడంట కదా ఇవాళ రేపు అంటారు. అలాగే పరదేశంలో కూడానండి ఎంత ఆనందపడుతూ ఉంటారండి. మనం బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని యందు నిజంగా దావీదు గారి వలె బ్రతికిన దినాలన్నీ దేవుని సేవలో నమ్మకంగా ఉంటే అది నిద్రే అన్నాడు తప్ప మరణం అని అనలేదండి మనల్ని. అందుకే పరదేశంలో ఉన్న వాళ్ళు చక్కగా ఆనందపడతారు, పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తాయి. తండ్రికి ఆ ప్రయాణం చాలా విలువైంది అన్నప్పుడు, మన మరణ దినం అలా ఉంటుంది అన్నప్పుడు అసలు మరణం గురించి ఎవరైనా బాధపడతారా? అందరికి అర్థమవుతుంది ఈ పాఠం. జయరత్న గారు ఒకరికి అర్థమవుతుంది నా పాఠం, దయచేసి గమనించండి. అందుకే మన మరణం ఒక ప్రయాణం లాంటిది ఒక లోకానికి అన్నప్పుడు దాని గురించి నువ్వు భయపడటం మానేసి, బాధపడటం మానేసి, దిగులు చెందటం మానేసి ఆలోచించటంలో పెట్టుకోవాలి. ఏంటి ఆలోచన? నేను వెళ్ళిపోతే మా భర్త వీళ్ళు బాధపడతారేమో, కానీ నన్ను కన్న తండ్రి, నా సొంత తండ్రి నా కోసం చనిపోక ముందు నుంచి, బ్రతుకున్న కాడి నుంచి, తల్లి గర్భంలో పడక ముందు నుంచి నా కోసం ఆలోచిస్తున్న నా తండ్రి దగ్గర నేను వెళ్ళిపోతున్నాను, నా తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నాడు అనే ఆనందంతో నువ్వు చనిపోతున్నావు అనుకోండి, నీకు ఎంత ధైర్యంగా ఉంటుంది? అప్పుడు దావీదు గారు పిల్లల్ని పిలిచి, రే నేను వెళ్ళిపోతున్నాను నాన్న దగ్గరికి, మరి అమ్మని జాగ్రత్త, ఇదిగో నాన్న జాగ్రత్త, నేను వెళ్ళిపోతున్నాను, మరి నాన్న ఒంటరిగా ఉన్నాడో నాన్న విడిచిపెట్టేకిండ్రా, అమ్మ పెద్దదానా నువ్వే గమ్ముని మీ ఆయన దగ్గర ఉండిపోకో, నాన్న కూడా చూసుకో అని ఎలా చెప్తుంది తల్లి? ప్రయాణం అర్థమైతే చాలా బాగా చెప్తారండి. అలా చెప్పాలండి దావీదు గారి లాగా. వెళ్ళిపోతూ దావీదు గారు అంటారు సొలొమోన్ని, దేవుని ఎదుట నమ్మకంగా ఉండి దేవుడు అప్పగించిన సేవలోను దేవుడిచ్చిన పనిలో కూడా నమ్మకంగా దేవుని ఎదుట ఉండని చెప్తాడు. భయపడ్డావు. అలా ఉండాలి మనం కూడా. నిజంగా ఎలా ఉండాలి తెలుసండి? దావీదు గారిలా ఉండాలి. చూడండి అపోస్తుల కార్యములు ముగించుకుందాం మనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు దావీదు చూడండి, దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. చాలండి. ఇప్పుడు మరణం తర్వాత మనిషికి జీవితం ముగిసిపోతుందా? మరో జీవితం ప్రారంభమవుతుందా? బాగా గమనించాలి అందరూ. ప్రారంభమవుతుంది కదా. ఇక్కడ బంధంతో తెగిపోతుంది. కానీ నేను అన్నాడు, నేను బ్రతుకున్నంత వరకు దేవుని సంకల్పం ప్రకారంగా మనం దేవుని సేవ అంటే నువ్వు బ్రతుకున్నావు అని అంటే సేవ చేయటకే ఉన్నావు. కుటుంబాన్ని పోషించుకోవాలి, సేవ చేయాలి, లేదా సేవకు నీ శక్తి లోపం లేకుండా సహకరించాలి. ఎవరైతే సేవ చేస్తున్నారో నిజంగా వాళ్ళ బాగోగులు చూడాలి, లేదా ఏదో ఒక విధంగా సువార్త నీ ఇంటి ద్వారానో, నీ గ్రామానికో, నీ కుటుంబానికో, నీ సమాజానికో వినిపించాలి. నువ్వు బ్రతుకుండగా సమాజానికి సేవ చేయాలి.
ఆయన దేవుని సంకల్ప ప్రకారంగా తన తరము వారికి, తరం అంటే ఏంటి, ఇక్కడున్న మన తరం, నా గ్రామం, నా ఊరికి నేను సేవ చేయాలి, నేను నిద్రించాలి. నిద్రించి ఎక్కడికి వెళ్ళాలి? అయిపోయిందా? నా పితరులతో నేను మళ్ళీ సహవాసం, కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. కొత్త జీవితం వస్తుందంటే అండి చావు ముగింపు కాదు, ఒకరోజు అందరం కలుసుకునే ప్రయాణం. అది ప్రయాణం. దయచేసి బాగా గమనించండి. మరణం కూడా మనకు గొప్ప వరం లాంటిదే కనుక దయచేసి మనందరం కూడా అక్కడ వెళ్ళటానికి ప్రయాసపడదాం. ఎవ్వరూ భయపడొద్దు. కానీ నువ్వు బ్రతుకున్నావంటే ఏం చేయాలి? సేవ కోసం. ఈ తరములో నేను సేవ చేయాలి, నేను నిద్రించిన తర్వాత నా పితరుల దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ సేవ చేస్తేనే నీకు నిద్ర వస్తుంది. నిద్ర తర్వాత నువ్వు పితరుల్ని కలుసుకుంటావు. ఇక్కడ బ్రతుకు కుటుంబానికే సేవ చేస్తే నువ్వు పితరులతో సహవాసం ఉండవు, పిశాచులతో ఉంటావు. ఒక అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే ఎవరితో ఉంటావు? పిశాచులతో ఉంటావు, పితరులతో ఉండవు. పితరులతో నీ జీవితం మరణం తర్వాత హాయిగా ఉండాలంటే బ్రతుకున్నంత వరకు నీ కుటుంబం కోసమే సేవ కాదు, సంఘానికి సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి. కంటికి కనపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుని సేవ చేస్తే నీ పితరులతో ఉంటావు. నీ స్వార్థం కోసం, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతికితే నువ్వు పితరులతో ఉండవు, పిశాసులతో ఉండటమంటే చాలా ప్రమాదకరమైంది. అందుకే బ్రతుకున్నామంటే సేవ కోసమే బ్రతుకు. చనిపోతే పితరులతో ఉంటావు. చూడండి ఒకసారి, పితరులతో ఉంటే నీకేంటో తెలుసా? చూడండి, నీ మరణం ఎలాంటి గొప్పదో తెలుసా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14-13 చూడండి. 14-13 ఏంటిది? సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుడు గాక. 14-13 ప్రకటన 14-13 అంతటా ఇప్పటి నుండి చూడండి, ప్రభువునందు ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి అంట. ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఇక్కడ ఏమనుంది? ప్రభువు చెప్తున్నాడంట, ఇప్పటి నుంచి ఎవరైతే చచ్చిపోయారో, ఇంతవరకు చనిపోయారో, ప్రభునందు అంటే బాప్తిజం పొందుకుని దేవుని కోసం బ్రతికిన వారు ధన్యులా అన్యులా? ధన్యులు. బ్రతుకున్న మనం ఎవరు? అన్యులుగా ఉంటే పొరపాటు, ధన్యులుగా జీవిస్తేనే బెటర్. ఎందుకనంటే ఇక్కడ నువ్వు ధన్యులుగా జీవిస్తేనే నీకు అక్కడ ధన్యత ఉంటుంది. నువ్వు బ్రతుకుండగా అన్యుడిగా బ్రతుకుతూ చనిపోయిన తర్వాత ధన్యుడు అవ్వాలంటే కష్టం. చనిపోయిన వారు అందరూ కూడా ధన్యులేనండి. ఇక్కడైతే ఏదైనా జరగరాంది జరిగితే బాధలు పడుతూ మంచం మీద ఉండాలి, అవునా కాదా? కానీ చనిపోయిన తర్వాత ఆ బాధలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, ఆ అప్పుల బాధలు ఉండవు, ఆ సమస్యలు ఉండవు, ఆ వేదన ఉండదు, తెలియని మానసిక ఒత్తిడి ఉండదు. చక్కగా దేవుడు అనుకున్న లోకానికి వెళ్ళిపోయి ఎవరో బాప్తిజం పొందుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని సేవలో సహకరిస్తూ ఉన్నంత కాలము తన తరము వారికి దేవుని సేవ చేస్తూ కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ చక్కగా దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతూ కుటుంబంతో కలిసుంటూ సంఘంతో కలిసుంటూ దేవుని సేవలో ఉంటే చనిపోయిన వెంటనే ఇప్పటి నుంచి ఏమవుతారంటే వాళ్ళు ధన్యులని పరలోకములో నుంచి ఒక దూత వచ్చి రాయమని చెప్పిందంటే అది ఎంత గొప్ప విషయం చెప్పండి. అసలు పరలోకంలో నుంచి వచ్చిన దూతే రాయించిందంటే అది గొప్ప విషయమే కాదా? ఇప్పుడు అందరికీ బ్రతకాలని ఉందా, చనిపోవాలని ఉందా? ఈ మాటల విలువ అర్థమైతే చచ్చిపోవాలని ఉండాలండి, బతకాలని ఉండకూడదు అసలు ఆ రూల్ ప్రకారంగా. ఎందుకని? ఇక్కడ ఉంటే ఏదో ఒక టెన్షను, ఎప్పటికైనా పోతాను అనుకున్నప్పుడు ఈ బ్రతుకు కోసం ఎందుకు? మరణం తర్వాత ఎక్కువ కాలం జీవించేది అది కనుక దానికోసం బ్రతుకుండగా ఏదో ఒకటి నేను చేసి తీరాలనే కసి వచ్చింది అనుకోండి, అప్పుడు ధన్యుడిగా జీవిస్తావు. ఆ తర్వాత మరణం తర్వాత నీకు ధన్యుడిగా ఉంటావు. చదవండి, ఇంకేముంది కింద? నిజమే, వారు తమ ప్రయాణములు
ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఏంటంట? వారి క్రియలు వారి వెంట పోచున్నాయి. ఆస్తి వెళ్తుందా? నువ్వు నిజంగా బాగా గమనించండి. ఆస్తి ఎంతో సంపాదించాడండి బతుకుండగా. ఆస్తి నీతో రాదు, చిల్లి గవ్వ కూడా రాదు. బంగారం 2 నెక్లెస్లు, 2 గాజులు, 2 ముక్కు పుడకలు, చెబుదిద్దులు 4, నల్ల తాళ్ళు, అదే నల్ల పూసలు, ఇవన్నీ సంపాదించు. నీకు మంచిదే, సమాజంలో ఒక విలువ ఉండాలి, అవి నీకు ఆపద రాదు, మంచిదే. కానీ ఇవి నీకు కూడా వస్తాయా? ఇవి సంపాదించొద్దు అనేది నా మాట కాదు. 100% మనకు కావాలి. ఆపదలో ఉపయోగపడతాయి, అందంగా కనబడి చేస్తాయి, ఒక సమాజంలో గౌరవాన్ని ఇస్తాయి, కుటుంబంలో కూడా విలువనిస్తాయి. కానీ ఇవి నీ వెంట వస్తాయా? రావు. నువ్వు 1,00,000 సంపాదించావు, 10,000 సంపాదించావు, నీ వెంట వస్తుందో డబ్బు? రాదు. సమాజంలో మంచి పేరు సంపాదించే వస్తుందా? కుటుంబంలో చాలా మంచి రాదండి. నీ నీతి క్రియలు మట్టుకే నీ వెంట వస్తాయి. నీతి క్రియలు అంటే నీ ప్రార్థన, నువ్వు చేసిన సేవ, నువ్వు చేసిన త్యాగం, దేవుని ఆత్మలు రక్షించుటకు నువ్వు పడ్డ ప్రయాస, కుటుంబాన్ని కాపాడుకోవటకు నీకున్న ఓపిక, దేవుడు నీకు ఇచ్చిన భార్యను, నీకు ఇచ్చిన భర్తను, నీకు ఇచ్చిన పిల్లలను, నీకు ఇచ్చిన నాన్నను, నీకు ఇచ్చిన అమ్మను నువ్వు గౌరవించిన విధానం, వారిని దేవుని వైపు నడిపించాలని నీ తపన, ఆ తపనలో నువ్వు చేసిన పనులు, నువ్వు పడ్డ బాధ, నీ వేదన, నీ దుఃఖం, ఈ క్రియలన్నీ కూడా నీ వెంట సమాధితోటి వస్తాయి. కానీ నువ్వు సంపాదించిన సంపాదన అంతా, నీ బంధువర్గం అంతా కూడా ఇక్కడే ఉంటాయి. నీకు ఏది కావాలి చెప్పండి మరి? ఇప్పుడు నీకు ఏది కావాలి? నువ్వేది సంపాదించాలి? ఇది నీతి క్రియలు సంపాదించుకోవాలండి. నీతి క్రియలు సంపాదించే నిత్య జీవితానికి వారసుడిగా ఉండే అర్హత సంపాదించుకుంటావు. బ్రతుకుండగా ఇవన్నీ సంపాదించుకుంటే నిజంగా బాధ ఉంటుందా? నీకు ఉంటుందా? ఉండదు. నిజంగా ఒక మాట చదువు ముగించుకుందాం. నువ్వు బ్రతుకుండగా నీ దినచర్య ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలంటే చూడు, ఒక్కసారి చివరిగా చదువు ముగించుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం చూడండి. ఒక భక్తుడు ఇలా అనుకుంటున్నాడండి. చనిపోయే బ్రతికిన దినాల్లో అతనికి ఆపద వచ్చింది, బ్రతికప్పుడు అనుకుంటున్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 11, 12 చదువుదాం. చదవండమ్మా. 11, 12. యెహోవాను చూడండి, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. చూడండి, ఇక్కడ అన్నాడు, మృతుల లోక నివాసినైన ఇకను మనుషులను కానకంటే చూడకపోదునని నేను అనుకుంటుని. అంటే బతుకుండగా అనుకోవాలంట, నేను ఒకరోజు బ్రతుకున్న మనుషుల్ని నేను కూడా చూడకపోదును అని అనుకోవాలి. లేదు బతుకుండగా నువ్వు బతుకుండగా ఏమనుకోవాలి? నువ్వు ఒక మరణ దినానికి ఇంటికి వెళ్తున్న తర్వాత అనుకోవాలి, ఓహో నేను కూడా ఇలాగే చనిపోతే నేను కూడా నా ప్రజల్ని చూడకోకుండా పోతాను కదా ఈవిడికిలాగా అని నువ్వు అనుకోవాలి. అసలు నువ్వు ఎప్పుడైనా ఇలా మరణం గురించి ఆలోచించావా? ఎప్పుడు కప్పెట్టేద్దామా అని చూసావు. కానీ మరణ దినానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆలోచించవలసిన విషయం, నేను కూడా ఒకరోజు నా ప్రజల్ని, మనుషులను కానక అంటే చూడకోకుండా పోదునని నేను అనుకుంటుని. నువ్వు కూడా అనుకోవాలి బతుకుండగా, నేను కూడా చూడకుండా పోతాను కదా ఒకరోజు, ఈవిడికిలాగా ఇతనికిలాగా నేను చూడను కదా అనుకోవాలా లేదా? నా భార్యతో నా పిల్లలతో నేను క్షేమంగా ఉన్నాను అనుకున్నావా? ఒకరోజు నువ్వు కూడా ఉండవు అనుకోవాలంట. చూడండి, అప్పుడు ఏమన్నాడో, నా నివాసము పెరిగివేయబడెను. అంటే నేను కూడా ఒకరోజు ఇంటిలోంచి బయటికి, నివాసంలోంచి బయటికి వచ్చేస్తాను కదా అని అనుకోవాలంట. చూడండి మళ్ళీ ఏమన్నాడో, ఒక ఉదాహరణతో చెప్తున్నాడు. గొర్రెల కాపరి గుడిచె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని, గొర్రెల కాపరులు ఈరోజు ఇక్కడ గుడిసేసుకుంటారు, మళ్ళీ ఉంటారా? ఆ గొర్రెలు గుడిసంతా తీసుకుని ఎలాగ వెళ్ళిపోతారో అలాగే నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నన్ను ఎత్తుకుని పోతారు అని ఒక అర్థమయ్యే భాషలో చెప్తున్నాడండి. మనకు అర్థమయ్యే దృశ్యాన్ని చూపిస్తూ, నేను కూడా ఇక్కడ గుడిసె కట్టుకున్నాను,
ఈ గుడిసెలో నేను కూడా ఉండను. ఈ గొర్రెల కాపరి గుడిసి తీసుకుని గొర్రెలు తీసుకుని ఎలా ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు, ఈ గుడిసి ఎలా ఎత్తుకుపోతున్నారో, నన్ను కూడా ఈ గృహంలో నుంచి నేను ఈ గృహం కట్టుకున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, ఇంత సంపాదించుకున్నాను, ఇంత చేసుకున్నాను, ఈ గృహంలో నుంచి నన్ను కూడా తీసుకుపోతారు, ఎత్తుకుపోతారు అని అనుకోవాలంట. చూసావా ఎంత ఇల్లు కట్టాను? 5 అంతస్తులు కట్టాను. 5 అంతస్తులు కట్టి ఉంచుతారా? లేపుకుపోతారంట అందులోంచి. ఉంచుతారా? గొర్రెలు గుడిసి కాపరి ఎలా ఎత్తుకుపోతారో నిన్ను కూడా అలా ఎత్తుకుపోతారని నువ్వు అనుకోవాలంట. అలా అనుకుంటావు ఎప్పుడైనా చాలా ఆనందపడతాం. మంచిదేనండి, మన కష్టం, మన రక్తాన్ని డబ్బు రూపంలో ఒక ఇల్లు ఆకారం కట్టుకున్నాం. కానీ దానికన్నా మోజు నీకు దేని మీద ఉండాలి తెలుసా? ఒకరోజు నేను ఇంటిలో ఉండను అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడ ఉంటావో శాశ్వతంగా అది నీకు జ్ఞాపకం వస్తే, అప్పుడు నువ్వు మంచి క్రియలు చేయటానికి నీ వెంట వచ్చేవి ఇంట్లో వస్తువులు రావు, ఇంట్లో బంధువు వర్గం రాదు, కొడుకు రాడు, కూతురు రాదు, భార్య రాదు, భర్త రాదు. నీ ప్రేమ అంతా ఈల మీద ఒలకపోతే ఒకరోజు ప్రేమ సమాధితో ఆగిపోద్ది. సమాధితో ఆగిపోయే ప్రేమ నీకు అవసరమా? సమాధిని దాటుకుని వచ్చే ప్రేమ నీకు అవసరమా? అది ఇంట్లోంచి నిన్ను లేపుకుపోతారంట. గొర్రెల కాపరి గుడిసి ఎలా లేపుకుపోతారో అలా తీసుకుపోతున్నప్పుడు నువ్వు ఈ గుడిసు గురించి ఆలోచిస్తావా? నీ నివాస స్థలమైన పరలోక నివాస స్థలమైన దాని గురించి ఆలోచిస్తావా? వాస్తవమైన నివాస స్థలం అంటే 1 కొరింథీ అధ్యాయం 1 వచనం అనుకుంటుంది. చూడండి, అలా చెబుతూ ఇంకా చెప్తున్నాడు, నేయువారు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచు. నువ్వు ఎంత చక్కగా చెప్పాడు తెలుసండి. నేతవాడు ఉంటాడు చూసారా? నేతవాడు ఏంటి? దేవుడు మాటలేండి, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. నేను మరణం గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనకు మరణంలో ఉన్నాం, ఇప్పుడు ఆల్రెడీ మరణ వాసనలో ఉన్నాం, మరణ మాటల్లో ఉన్నాం. అందుకే ఈ మాటలు ఇప్పుడే మనకు అర్థమవుతాయి. ఎవరో భయపడకూడదు మరణానికి. అందరూ ఒకరినొకరు ధైర్యం తెచ్చుకోవాలి. ఎక్కడ చూసినా శుభవచనం ప్రపంచంలో ఏ చోట వినపడలేదు, మరణ వాసనే వినపడుతుంది, మరణ వార్తలే వినపడుతున్నప్పుడు ఈ మరణ వార్తల్లో కూడా మనం ధైర్యం తెచ్చుకునేది కన్న తండ్రి మాటలే తప్ప మరొకటి ఏది కూడా సమాజంలో మనకు ధైర్యాన్ని నింపదండి. మనం ఒకరినొకరు ధైర్యం తెచ్చుకోవటమే ఈ మాటలు. ఇక్కడ అన్నారు, ఇదిగో అక్కడ నేతనేసేవాడు తన పని చుట్టినట్టు. అంటే నేతనేసేవాడు అంటే ఎవరు చెప్పండి? ఒకటి చూడండి, దారం ఎక్కడి నుంచి అంత బాగుంటుంది, ఆ పేట అంత ఉంటుంది దారాలు. ఒకడు నేతలని ఎంత చక్కగా నేరుస్తాడో లేదా? ఒక దారం వెనకాల ద్వారం పడుతుందా? పట్టదండి. పడుతుందా? పక్కనే పెడతాడు. మీద ఎక్కుతుందా? ఎక్కితే ఈ దారం పక్కన మీద ఉంటే ఎంతో చక్కగా వరుస క్రమం పెట్టుకెళ్తాడు, లేదా చివరిదా పెట్టుకెళ్తాడు. మళ్ళీ అడ్డంగా కొన్ని దారాలు ఎట్టుకెళ్తాడు. ఇవన్నీ ఏం చేస్తాడు? సాయంకాలం అయ్యేటప్పటికి చీర చేసి చుట్టేస్తాడు. అంత బారున్నది ఎంత అవుతుంది? లొంగట్టి అట్టుకుపోతాడు, మీద వేసుకుని అట్టుకుపోతాడు లేదా? దేవుడు అర్థమయ్యే కోణంలో ఎంత బాగా చెప్పాడు తెలుసండి. నానా పిల్లలో, మీ దినాలు కూడా ఇలాగ ఉన్నారా? ఇంకా చాలా సంవత్సరాలు బతికిపోతాను అనుకున్నావు నువ్వు. చాలా దూరం ఉంది నా ప్రయాణం, చాలా సంవత్సరాలు నువ్వు బ్రతుకుతాను అనుకున్నావు. కానీ ఒక నేతనేసేవాడు చూడు, ఆడి పని ఎలా చుట్టుకునేటప్పటికి మీదేసుకుని ఎలా వెళ్ళిపోతాడో, నీ దినాలు కూడా అలా చుట్టంటే చిన్నగా అయిపోతున్నాయి. దినాలు గడిచిగలుగా చిన్నగా అయిపోతున్నాయిరా. నీ దినాలు కూడా అలాంటివే. ఆడి పని ఎలా ఉందో తెలుసా? చాలా దూరం ఉంది, ఎప్పుడు అవుతుందో అనుకుంటావు, సెకండ్లో అయిపోతుంది. నీ దినాలు కూడా అలాగ ఉన్నాయి అని చెబుతూ ఆయన నన్ను నెమ్మదిగా, నేతనేవాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములాగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఎవరు సమాప్తి చేస్తారో? దేవుడే. అవునా కాదా? దయచేసి గమనించాలి అందరూ కూడా. మన దినం ఎలా గడుస్తుందో చెప్పాడు. చాలా దూరం ఉన్నట్టు ఉంది నాన్న, కానీ చాలా చిన్నది. నేనే సమాప్తి చేస్తున్నాను. అందుకే మీరు బ్రతుకుండగా మీ గుడారంలో ఉంటాను అనుకోకుండా గుడారం నుంచి మిమ్మల్ని మోసుకుపోతారు. దయచేసి మీరున్న ఈ లోకం కోసం, ఈ బంధాల కోసం ఆలోచించకండి. ఇవి కంపల్సరీ ఉండాలి. చక్కటి ఇల్లు అందరికీ కావాలని కోరుకుంటాం, ఉండాలండి. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడి వచ్చినా ఆ ఇంటిలోకి వచ్చేటప్పటికి తృప్తి అనేది ఉంటుంది. ఎంత
ఎంత శత్రువులు బయట ఉన్న కుటుంబీకుల ముఖం చూసి, భార్య ముఖం చూసి, భర్త ముఖం చూసేవాడికి ఒక తెలియని తృప్తి, ఒక ఆనందం కలుగుతుంది. ఇవన్నీ ఉండాలి. కానీ ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటి తెలుసా? ఇవన్నీ శాశ్వతం కాదు. నేను ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వీటితో పాటు నేను ఒక మంచి క్రియలు సంపాదించుకోవాలి. నాకు జన్మనిచ్చిన దేవుని కోసం నా దినమంతా, నా తరము వారికి సేవ చేయాలి. నా మరణ దినం నన్ను ఒక ధన్యుల్లోకి తీసుకెళ్ళాలి. నా కోసం ఎదురు చూస్తున్న పరదేశంలో వాళ్ళు ఉన్నారు. నా కన్న తండ్రి పరలోకంలో ఉన్నాడు అని ఎదురు చూస్తూ బతకాలండి. ధనవంతుడు మరణం ఉంది, లాజరు మరణం కూడా ఉంది. కానీ ఏ మరణం గొప్ప చెప్పండి? ఏ మరణం గొప్పది? లాజరు మరణం గొప్పది. ఏమీ లేకుండా బ్రతికాడు. తిండి లేదు, డబ్బు లేదు, ఇల్లు లేదు, బంగారం లేదు, ఆస్తి లేదు, బంధు వర్గం లేదు, భార్య ఉందో లేదో మనకు తెలియదు. ఉన్నా నాకు తెలిసిన మట్టుకు భార్య రాదు ఈ పరిస్థితికి. పిల్లలు ఉన్నా ఎవరో రారండి. ఈ పరిస్థితుల్లో కుక్కలు నాగుతున్న ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఎవరు చేర్చుకుంటారు చెప్పండి? ఈ రోజుల్లో అయితే అసలు చేర్చుకోరు. ఈ రోజుల్లోనే చేర్చుకోరంటే ఆ రోజుల్లో ఎవరున్న ఉంటారు? ఉంటే రాయించి ఉందిరేమో, ఎవరో లేరు. అనాథగా బతికాడు. ఉంటే రాజు దగ్గర బల్ల మించి పడుతున్న ఆ రొట్టె ముక్కల కోసం ఎందుకు ఆశపడతాడు? ఆ బిడ్డలు వచ్చి ఒక ముద్దెడుతురు కదా. అలాంటి మరణమైన, అలాంటి జీవితమైన ఈరోజు ఎంత ధన్యుడిగా ఉన్నాడు. తన మరణం రోజు కావాలని కోరుకుని ఉండుంటాడు ఆయన. ధనవంతుడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, బంధువర్గం ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఊదా రంగు వస్త్రాలు ఉన్నాయి, మంచి కోట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు లేరు? మరణ దినం గురించి ఆలోచించలేదు ఆయన. కానీ హఠాత్తుగా రోజు మరణం వచ్చింది. అందుకే సామెతలు 29 మొదటి వచనంలో అంటాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు హఠాత్తుగా పోతాడు. ఏండి, సమాజానికి మంచి పేరు తెచ్చేవారు ఉండాలి, కుటుంబానికి మంచి పేరు తెచ్చేవారు ఉండాలి, సంఘానికి నమ్మకంగా ఉండాలి, దేవుడికి బలా నమ్మకమైన దోసుడని పిలిపించుకునేటట్టువాడిగా మనం బ్రతికితేనండి అది గొప్ప జీవితం అండి. నువ్వు భూమి మీద ధన్యుడు కాకుండా పరలోకంలో ధన్యుడు అవ్వాలంటే అవ్వదు. ఏంటి, మన ఇష్టాలు బోల్డ్ ఉంటాయి. యవన వయసుని బట్టి, మన పరిస్థితిని బట్టి అవి చంపుకోవాలి తప్ప ఉన్న వీటిని రన్నింగ్లో పెట్టుకున్నావు అనుకో, అసలు మార్గాన్ని మర్చిపోతావు. నువ్వు వీటిని రన్నింగ్లో పెట్టుకోకు. అసలు మార్గం ఏంటో గురి తప్పించటానికి సాతానుగాడు పెట్టే ఎర్ర ఇది నీకు. అసలు మార్గాన్ని తప్పించడానికి వంకర మార్గాలు వేసి చూపిస్తాడు నీకు. ఆ వంకర మార్గంలో వెళ్ళకండి. అది డబ్బా, బంగారమా, స్త్రీయా, పురుషుడా, ఫోనా, ఏదైనా సరే దేవుడు తర్వాతే. అలాగని దేవుడు తర్వాతనండి నేను ప్రేమించేది, దేవుడు తర్వాతనండి డబ్బు అనుకోకండి. సిరికి నాకు చోటు ఇవ్వకరా అంటాడు. నువ్వు ఆడికి చోటిచ్చి నాకు చోటిస్తే నువ్వు దాని వెనకాల పోతావు అంటాడనరా. అమ్మాయి వెనకాల పడిన భక్తుడు బాగుపడినట్టుగా బైబిల్ చరిత్రలో లేదు. మహాభక్తుడే దావీదు నేల కట్టుకుపోయాడు ఒక్క స్త్రీ వల్ల. ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఈయనకి? రాణిలు, అంతమైన రాణిలు ఉన్నారు. ఒక్క పనివాడి భార్య కోసం ఆశపడిపోయాడండి. ఎంత బలవంతుడు! శరీరం అలాంటి బలవంతుడు భూప్రపంచంలో ఎక్కడ లేడు ఇప్పటికీ, ఎప్పటికీ కూడా. ఒక స్త్రీ మాయలో పడి చచ్చిపోయాడు. సొలొమోనుకున్నటువంటి జ్ఞానం ఎవరికైనా ఉందా? భూప్రపంచంలో 6 నేల మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ కూడా అలాంటి జ్ఞానవంతుడు 6 నేల మీద లేడు. ఎంతోమంది భార్యలు ఉన్నారు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మరొక స్త్రీ కావాల్సి వచ్చింది. మరొక స్త్రీ, అన్యజనులు. పోయాడో లేదా చివరికి కొంత దారి తప్పాడు. స్త్రీని నమ్ముకుని దేవునితో కూడా నేను కరెక్ట్గా అనకండి. ఇది వంక. నీకు ఆడేసే స్టాంప్ ఇది. సాతాను గడేసే స్టాంపు. దేవుల్లో కూడా కరెక్ట్గా ఉంటాను అనుకో, ఉండకూడదని నిన్ను ఆవిడ తీసుకొచ్చి పెట్టాడు. డబ్బు తీసుకొచ్చి పెట్టాడు, బంగారం తీసుకొచ్చి పెట్టాడు, ఉద్యోగం తీసుకొచ్చి పెట్టాడు. ఇవన్నీ పెడుతున్న స్టాంపులు అన్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఇవన్నీ మన ప్రయాణాన్ని మర్చిపోయేటట్టుగా చేయటాకే ఈ ఎర్రలో చక్కగా దొరికిందని సప్పరింతది. ఏ దవడో కన్ను దిగిపోద్ది దెబ్బకి. దేనికి? చేపకి. అలా సప్పరించకండి. ఆడు బుట్టలో పడితే కోసి ఉప్పు కారం వేసి చింతపండు వేసి పిసికేసేస్తాను నేను. జీవితం క్లోజ్ అయిపోద్ది. అర్థమైందా? గమనించండి. నీకంటూ ఒక మంచి జీవితం ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు గురించి ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాటలు ఇవే.
పెద్దలు చెప్తున్న మాటలు ఇవే, తల్లిదండ్రులు చెప్తున్న మాటలు ఇవే. ఇవేవి కాకుండా నా రూటే సెపరేట్ అంటే ఇంక నీ దారికి ఎవడు అడ్డురాడు, ఇంకా ఆడే వస్తాడు. ప్రార్థన చేసుకుందాం.